అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రచించిన పునాది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మ్యారేజ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ అని అనుభవజ్ఞులైన పెద్దలు చెప్పిన సూక్తి మాకు కూడా వర్తిస్తుంది. ఒకరి ఇష్టాలను మరొకరి ఇష్టాలుగా మార్చుకునే సగటు దంపతుల్లాగే మేము అడ్జస్ట్ అయిపోతూ జీవిస్తున్నాం. నేను అభిషేక్ దంపతులమై 7 ఏడాది కావస్తోంది. ఆ సహజీవనంలోని సాన్నిహిత్యంలో అతనిలో నేను ఊహించని బలహీనత బయటపడింది. ఆ బలహీనత విరజ. అతనికిష్టమని హారర్ సినిమాలు చూడటానికి అలవాటు పడిన నేను, అతనికిష్టం లేదని నాకెంతో ఇష్టమైన కొత్తిమీరని సునాయాసంగా త్యాగం చేయగలిగిన నేను విరజ విషయంలో మాత్రం రాజు పడలేకపోయాను. అతని బట్టల బీరువా సర్దుతుంటే బట్టల క్రింద నుంచి బయటపడ్డాయి విరజ రాసిన ఉత్తరాలు. ఇతరుల ఉత్తరాలను చదవటం సభ్యత కాదని తెలిసినా అభిషేక్కి ఒక అమ్మాయి రాసిన ఉత్తరాలను క్యూరియాసిటీ నన్ను చదివేలా చేసింది. మన పెళ్లికి నా కులం అడ్డుగోడగా నిలుస్తుందనుకోలేదు. నువ్వెంతో ఆదర్శభావాలు గల వ్యక్తివనుకున్నాను. కాని ఇంత సంకుచితంగా ఆలోచించగలవని ఎప్పుడూ అనుకోలేదు. నీకు నీ తల్లిదండ్రులే ముఖ్యం. కన్నవాళ్ల కోసం నన్ను, నా ప్రేమని మర్చిపోయావు. ఆ ఉత్తరం చదవగానే నా కాళ్ల క్రింద భూమి కంపించినట్టయింది. అభిషేక్ నాతో పెళ్లికి ముందే విరజను ప్రేమించాడన్నమాట. స్త్రీ సహజమైన అసూయతో నా మనసు భగ్గుమంటోంది. ఏదో తెలియని ఆవేశంతో, ఉద్రేకంతో నా శరీరం కంపించిపోతుంటే రెండో ఉత్తరాన్ని తెరిచాను. నువ్వు నాకేమీ కావని తెలిసాక కూడా నీపై ఇష్టాన్ని, ప్రేమని చంపుకోలేని బలహీనురాలిని. అందుకే ఈ జన్మకి పెళ్లి మాట తలపెట్టదలుచుకోలేదు. నీ జ్ఞాపకాల్లో జీవిస్తూ మరో జన్మలోనైనా నీ దాన్ని కావాలని కోరుకుంటునని విరజ. నా పళ్ళు ఆవేశంతో కరకరలాడసాగాయి. అభిషేక్ నాపై ఇన్నాళ్లు కనబరిచిన ప్రేమ అంతా నటన అనిపిస్తోంది. ఎంత దగ, ఎంత వంచన! విరజను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకునే ఈ వ్యక్తి అతని జీవితంలో నేనే మొదటి స్త్రీ అయినట్టు ఎంత గొప్పగా నటిస్తున్నాడు. నాలో ఆవేశం, అసూయ క్షణ క్షణానికి బీపీలా రైజ్ అయిపోతున్నాయి. ఆ సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నేను యుద్ధానికి సన్నద్ధురాలైన సైనికునిలా వరండాలో కూర్చొని ఉన్నాను. అతని ముఖంలో అదే ప్రశాంతత, పెదవులపై చిరునవ్వు. నా మనసు మండిపోతుంటే సూటిగా అడిగాను, విరజ ఎవరు? నా నుంచి విరజ ప్రస్తావన అతను ఊహించలేదేమో. క్షణకాలం అతని ముఖంలో గబగబా రంగులు మారిపోయాయి. ఏమిటంత కోపంగా ఉన్నావు? చిరునవ్వుతో అడిగాడు. విరజ ఎవరు? అతన్ని వాడిగా చూస్తూ తిరిగి అదే ప్రశ్న రిపీట్ చేశాను. అతని ముఖం గంభీరమైంది. అతని సమాధానం కోసం ఆశించకుండా మళ్లీ అడిగాను. మీరు విరజని ప్రేమించారు, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, అవునా? అవును. అతని స్వరంలో ఎలాంటి తొట్రుపాటు లేదు, నిజాయితీగా ధ్వనించింది. ఆమెని నేను ఇష్టపడిన మాట నిజమే, పెళ్లి చేసుకోవాలనుకోవడం కూడా నిజమే. కాని మా కులాలు వేరని మా అమ్మా నాన్నలు మా పెళ్లికి అభ్యంతరం పెట్టారు. ఇంతకీ విరజ విషయం నీకెలా తెలుసు? ఇదిగో మీ ప్రియురాలు మీకు రాసిన ప్రేమలేఖలు ఆ విషయాలన్నీ నాకు తెలియజేశాయి. వ్యంగ్యంగా అంటూ చేతిలోని ఉత్తరాలను అతని ముందుకు చూపాను. అతని ముఖం క్షణకాలం ఎర్రబడింది. ఇవా? ఈ ఉత్తరాలను అప్పుడే చింపేయవలసింది అంటూ ఆ ఉత్తరాలను అందుకొని చింపి ముక్కలు చేసి చెత్తబుట్టలో నిర్లక్ష్యంగా పరేశారు. మీ జీవితంలోని మధుర స్మృతులవి, వాటినెందుకు చింపేశారు? వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాను. నా జీవితమనే పుస్తకంలో నుంచి విరజ అనే పేజీని చింపేశాను. ఆమె రాసిన ఉత్తరాలను చింపేయడం నాకేం బాధ కలిగించడం లేదులే. కాని అభిషేక్ విరజని మర్చిపోలేదని నా నమ్మకం. అతను అప్పుడప్పుడు పరధ్యానంగా ఉంటాడు. ఎంత పరధ్యానంగా అంటే పక్కనే నిలబడి 4 సార్లు బిగ్గరగా పిలిచినా వినిపించుకోనంత పరధ్యానంగా. ప్రభుత్వ రంగ సంస్థలో బాధ్యతాయుతమైన ఉద్యోగి అయిన అతను ఇంటికొచ్చిన ఆఫీస్ వ్యవహారాల్లో తల మునకలై ఆలోచిస్తూ ఉంటాడని, అందుకే అలా పరధ్యానంగా ఉంటాడని గతంలో సరిపెట్టుకునేదాన్ని. విరజ విషయం తెలిసాక అతను అనుక్షణం విరజ గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటాడనే ఊహకే నా మనశ్శరీరాలు భగ్గుమనేవి. మీ ప్రేమ ఏ దశలో ఆగిపోయింది? ఒకరోజు అడిగాను అతన్ని. అంటే? అర్థం కానట్టు చూస్తూ అడిగాడు. అదే, విరజని ప్రేమించి ఊరుకున్నారా లేక? ఆర్ధోక్తిలో ఆగిపోయాను. అభిషేక్ దెబ్బతిన్నట్టు నా వైపు చూశాడు. ఎన్నోసార్లు ఆమెతో ఏకాంతంగా ఉన్నప్పటికీ మేము హద్దులు దాటలేదు. నేనే కాదు, విరజ కూడా నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చిన మనిషి. అభిషేక్ ఎంత సంస్కారవంతుడో నాకు తెలుసు. మా పెళ్లైన తర్వాత వారం దాకా శోభన ముహూర్తానికి వీలవలేదు.
ఆ వారం రోజుల్లో అతనితో ఎన్నోసార్లు ఏకాంతంగా ఉన్నాను. అతను కనీసం నా చేతిని తాకే ప్రయత్నం కూడా చేయలేదు. కాని అతను విరజతో ఏకాంతంలో హద్దులు దాటలేదంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నా మనసులో అసూయ, అశాంతి రోజురోజుకి వటవృక్షంలా పెరిగిపోతున్నాయి. నాకు హఠాత్తుగా సుధీర్ గుర్తుకొచ్చాడు. సుధీర్ నా మేనమామ కొడుకు. నా పట్ల ఉన్న ఆరాధన అతని కళ్లల్లో, మాటల్లో వ్యక్తమవుతూ ఉండేది. అతనిపై నాకు ఇష్టం లేదు, అయిష్టమూ లేదు. కాని అతను నా చిరునవ్వు కోసం, కనుచూపు కోసం తహతహలాడుతుండడం నాకు థ్రిల్లింగ్గా ఉండేది. ఒకరోజు అతని వివాహ ప్రస్తావన తెచ్చాడు. నేను అతనికేం సమాధానం చెప్పాలని ఆలోచిస్తుండగానే అభిషేక్ సంబంధం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆస్తిలో, అందంలో, హోదాలో సుధీర్ కంటే ఉన్నతుడైన అభిషేక్ సంబంధం నన్ను వెతుక్కుంటూ వస్తే కాదనడానికి నేను వేరేదాన్నేమి కాదు కదా. రాజకుమారుడు లాంటి అభిషేక్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చేసరికి నాలోని అహం రెట్టింపైంది. కానీ ఇప్పుడు అభిషేక్ విషయంలో మరో అమ్మాయి ఉందని తెలియగానే నా అహం గాయపడింది. అతను భర్తగా నాకు ద్రోహం చెయ్యకపోని అది వేరే సంగతి. కాని అతను నాకంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించాడు. అది నా మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. నేనొక దివి నుంచి దిగి వచ్చిన దేవతన్నట్టు ఆరాధనగా చూసే సుధీర్ గుర్తురావటం యాదృచ్ఛికమే అయినా ఆ సమయంలో అతను గుర్తుకు రావడం నాకు తెలియని ఊరటని కలిగించడంతో పాటు అభిషేక్ సంస్కారాన్ని పరీక్షించడానికి నాలో ఒక వ్యూహం రూపుదిద్దుకునేలా చేసింది. తను విరజని ప్రేమించిన విషయం దాచిపెట్టి నేను ఆ విషయం అడగగానే నిజాయితీగా అంగీకరించిన అతను నా ప్రేమ కథని విని ఎలా రియాక్ట్ అవుతాడు? నేను ఆ రాత్రి అభిషేక్ చేతుల మధ్య ఒదిగిపోయి అతను నా మెడవంపులో విశ్రాంతి తీసుకుంటుండగా అన్నాను, మీరు నన్ను క్షమించాలి. దేనికి? నేను ఒక్క క్షణం మాట్లాడలేదు. దేనికి? అతను రెట్టించాడు. నేను సుధీర్తో నా ప్రేమ విషయాన్ని మీకు చెప్పకుండా దాచినందుకు. నేను ఊహించినట్టుగా నన్నల్లుకున్న అతని చేతులు వదిలవలేదు. సుధీర్ ఎవరు? ఆ స్వరంలో అసూయ కాని, అనుమానం కాని మచ్చుక్కైనా కనిపించలేదు. సుధీర్ నా మేనమామ కొడుకు. అతనికి నేనంటే ప్రాణం. నాకతనే సర్వస్వం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. కాని మా నాన్నగారికి అతనికి నన్నిచ్చి పెళ్లి చేసే ఉద్దేశం లేదు. నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించి అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ఈలోగా మీ సంబంధం వచ్చింది. ఆస్తిలో, హోదాలో, అందంలో సుధీర్ కంటే ఉన్నతులైన మీపైన మా నాన్నగారు మగ్గు చూపారు. ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా సుధీర్ని పెళ్లి చేసుకుని సుఖపడలేను అనిపించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మీతో పెళ్లికి తల వంచాను. అతని ముఖంలో భావాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ స్వరంలో బాధని ఎరువు తెచ్చుకొని చెప్పాను. అతని ముఖంలో మార్పు లేదు. యువతి యువకుల మధ్య ఆకర్షణ సహజం. దానికి ప్రేమ అని పేరు పెట్టుకుని మనని మనం వంచుకుంటాం. నిజంగా మనం అవతలి వ్యక్తిని నిజాయితీగా ప్రేమిస్తే ఆ వ్యక్తిని మర్చిపోయి వేరొకరిని జీవితంలోకి ఆహ్వానించలేను. అలా మర్చిపోతే అది ప్రేమే కాదు. ప్రేమంటే నాకోసం నువ్వు, నీకోసం నేను అనే భావన. ఆ ప్రేమ మనం బ్రతికున్నన్నాళ్ళు సజీవంగా మన మనసులో ఉండాలి. అతని మాటలు ఆవేశంగా లేవు, ఆలోచనాత్మకంగా ఉన్నాయి. కానీ నేను సుధీర్ని మర్చిపోలేకపోతున్నాను. ముఖంలో బాధని ప్రతిఫలింపజేస్తూ అన్నాను, అతన్ని నువ్వు మర్చిపోలేకపోతున్నావంటే నాలో ఏదో లోపం ఉండి ఉండాలి. అతని స్వరంలో ఆవేదన. మన దాంపత్యం ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు? అతని స్వరం నిస్సహాయంగా ఉంది. నేను అతని స్వరంలో ధ్వనిస్తున్న నిజాయితీ నటన, నిజమా అని తెలుసుకోవడానికి రెప్పవాల్చకుండా అతన్నే చూస్తున్నాను. అభిషేక్ మంచం మీద నుంచి లేచి గదంతా పచార్లు మొదలుపెట్టాడు. అతనిలోని అలజడి గమనిస్తున్న నాలోని శాడిస్ట్ ఒక్కసారిగా నిద్రలేచింది. సుధీర్తో నా ప్రేమ విషయం తెలిసాక కూడా మీకు అసూయ కానీ కోపం కానీ లేవా? లేవు, నిజాయితీగా చెప్పాడు అతను. అది మీ విశాల హృదయానికి నిదర్శనమని మీరు అనుకుంటున్నారేమో. కానీ నేనేమనుకుంటున్నానో తెలుసా? మీ జీవితంలో విరజ అనే బలహీనత ఉంది. అందుకే నా బలహీనతని క్షమించగలుగుతున్నారు. దాంపత్యమంటే ఒకరి ఇష్టాలను మరొకరి ఇష్టాలుగా మార్చుకోవటం మాత్రమే కాదు, ఒకరి బలహీనతలని మరొకరు క్షమించుకోవడం కూడా కదా. నవ్వాను. అతను పాలిపోయిన ముఖంతో నా వైపు చూస్తూ నిలబడిపోయాడు. గుడ్ నైట్. నవ్వి నేను దుప్పటి కప్పి పడుకున్నాను. అతను ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నాడని నాకు తెలియదు. 2 రోజుల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి కాలింగ్ బెల్ మోగితే వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా సుధీర్. హలో అన్నాడు చిరునవ్వుతో. హలో, ప్రతిగా నేను నవ్వాను. ఏమిటింత హఠాత్తుగా ఊడిపడ్డా? నేను వచ్చి 4 రోజులైంది.
ఆఫీస్ పని మీద వచ్చానిక్కడికి. లోపలికి రా అన్నాను పక్కకి తప్పుకొని దారిస్తూ. అతను లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతను అణువణువున ఐశ్వర్యం తాండవిస్తున్న నా ఇంటిని పరిశీలనగా చూడటం గమనించిన నా పెదవులపై గర్వరేఖ తొనికిసలాడింది. కాఫీ ట్రేతో నేను తిరిగి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చేసరికి అతను ఎదురుగా రోజ్వుడ్ కార్నర్ స్టాండ్ మీదున్న అభిషేక్ ఫోటోని చూస్తున్నాడు. నేను అతని కళ్లల్లోని ఈర్ష్యని గమనించకపోలేదు. చెప్పు, ఏమిటి విశేషాలు అడిగాను అతనికి ఎదురుగా కూర్చుంటూ. నువ్వే చెప్పు, ఎలా ఉంది జీవితం? నన్ను ఆరాగా పట్టి పట్టి చూస్తూ అడిగాడు. ఆ ప్రశ్న అతను ఎందుకు అడిగాడో నాకు బాగా తెలుసు. అభిషేక్ లాంటి స్థితిపరుడు నన్ను కోరి కట్నకానుకలు ఆశించకుండా పెళ్లి చేసుకోవటం మా బంధువర్గంలో ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. ఏదో లొసుగు ఉంది, లేకపోతే అంత డబ్బున్నవాడు అందం తప్ప ఏ ప్రత్యేకత లేని శిల్పని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని పెళ్లి పందిట్లోనే కొంతమంది నాకు వినిపించేటంత గట్టిగా చెప్పుకోవటం నాకు తెలుసు. ఇప్పుడు సుధీర్ నన్ను ఆ ప్రశ్న అడగడంలోని అంతర్ధానం అదే. నేనా ప్రశ్నకి సమాధానం చెప్పేలోగా తిరిగి అతనే ప్రశ్నించాడు. మీ ఆయన మంచివాడైనా? చాలా మంచివారు. నా జవాబుతో అతని ముఖం కొద్దిగా వాడిపోయింది. మావయ్య ఎలా ఉన్నాడు? ఈ సంవత్సరమైనా నీ పెళ్లి వార్త వినిపిస్తావా? కావాలని అతని పెళ్లి ప్రస్తావన తెచ్చాను. సుధీర్ ముఖం గంభీరమైంది. చాలా సంబంధాలే వస్తున్నాయి, కానీ నేను కోరుకున్న లక్షణాలు మాత్రం ఏ అమ్మాయిలోనూ లేవు. అందుకే నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేకపోయాను. ఏమిటబ్బా నువ్వు కోరుకుంటున్న ప్రత్యేక లక్షణాలు? చెప్పనా? అతను రెప్పవాల్చుకుండా నన్ను చూస్తూ అన్నాడు. నీలా ఉండాలి. నాలోని అహం సంతృప్తి చెందింది. అచ్చంగా నీలానే ఉండే అమ్మాయి దొరకడం అసంభవమేమో. నీకంటే అందమైన అమ్మాయి దొరకడం కూడా అసంభవమే. అందుకే ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నా అహం మరింత గర్వపడింది. నా కోసం పడిచచ్చే సుధీర్ నన్ను పెళ్లి చేసుకోలేకపోయినందుకు ఈ జన్మలో పెళ్లి చేసుకోనంటున్నాడు. నేను వెళ్తాను. కొద్దిసేపటి తర్వాత అతను లేచాడు. అదేమిటి, భోజనానికి ఉండవా? మీ ఆయన ఏమన్నా అనుకుంటారేమో. ఏమీ అనుకోరు. అయినా నీ గురించి ఆయనకు అంతా తెలుసు. అంతా తెలుసా? ఎలా? విస్మయంగా అడిగాడు. నేనే చెప్పాను. నా గురించా? ఏమని చెప్పావు? నువ్వు నన్ను ప్రేమించిన విషయం. ఎంత పని చేశావు? నేను ఆయనకి ఎప్పుడైనా ఎదురుపడితే ఆయన ముందు నేను తలెత్తుకోలేకుండా చేసేశావు. ఆయన చాలా సంస్కారవంతులు అంటూ అభిషేక్ గురించి మరింత ఉన్నతంగా చెప్పాను. అదృష్టవంతురాలివి అన్నాడు సుధీర్. అతని స్వరంలో ధరించిన ఈర్ష్య నాకెంతో సంతృప్తినిచ్చింది. కాబట్టి మా ఆయన ఏదో అనుకుంటారని భయపడనవసరం లేదు. నిరభ్యంతరంగా మా ఇంటికి నువ్వు రావచ్చు. సుధీర్ ఆ రోజు చాలాసేపు మా ఇంట్లో ఉన్నాడు. అతను వెళ్లిన గంట తర్వాత అభిషేక్ ఇంటికొచ్చాడు. ఇవాళ మన ఇంటికెవరొచ్చారో చెప్పుకోండి ఊరిస్తున్నట్టు అడిగాను. గెస్ట్ చేసే ఓపిక నాకు లేదు, కానీ మన ఇంటికి వచ్చిన వ్యక్తి నీకెంతో ఇష్టమైన వ్యక్తి అని మాత్రం చెప్పగలను. ఆ విషయం నీ ముఖమే చెబుతోంది అన్నాడు అతను. కరెక్ట్, నాకిష్టమైన వాళ్లే ఇంటికొచ్చారు. వచ్చిందెవరో చెప్పేస్తున్నాను. సుధీర్. నిజమా? సంభ్రమంగా చూశాడు అతను. నేనొచ్చే వరకు ఉండమనలేకపోయావా? మనం కలిసి ఎక్కడికైనా వెళ్లేవాళ్ళం కదా. చాలా కాలం నుంచి రాకపోకలు సాగిస్తున్న స్నేహితుడెవరో ఆ ఇంటికి వచ్చినంత మామూలుగా అన్నాడతను. ఉండమనే అన్నాను. పని ఉందని వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానన్నాడు అన్నాను. సుధీర్తో నా అబద్ధపు ప్రేమ కథ తెలిసి మా ఇంటికి అతను వచ్చి వెళ్లాడని తెలిసాక కూడా మామూలుగానే ప్రవర్తిస్తున్న అతని సంస్కారం నిజమా నటనా? ఆ రాత్రి అడిగాను. సుధీర్ మీరింట్లో లేనప్పుడు మన ఇంటికొచ్చాడు. దాదాపు 3 గంటల సేపు మేమిద్దరం ఏకాంతంగా గడిపాము. మా మధ్య ఏం జరిగిందోనని మీకు అనుమానంగా లేదా? అతను నవ్వాడు. నీ మొహం, జరగడానికేముంది? ఏమైనా జరగచ్చు. ఎందుకంటే అతను కేవలం నా బావ మాత్రమే కాదు, ఒకప్పుడు మేం ప్రేమించుకున్నాం కూడా కదా. పెళ్లికి పునాది నమ్మకం. ఆ పునాదే లేనినాడు దాంపత్యం అనే భవనం కూలిపోతుంది. తను ఆఫీస్లో ఉండగా భార్య ఎవరితోనో తిరుగుతోందని, భర్త క్యాంపులకు వెళ్లే వంకతో హోటల్స్లో కాల్ గర్ల్స్ తో గడుపుతున్నాడని భార్య అనుమానిస్తూ ఉంటే ఆ సంసారం నరకమవుతుంది. ఆ దాంపత్యం విచ్ఛిన్నమై విడాకుల దాకా వెళ్తుంది. నాకు నీపై ఎలాంటి అనుమానమూ లేదు. నేను నిన్ను అనుమానిస్తున్నానేమో అనే అనుమానాన్ని సమాధి చెయ్యి అన్నాడు అభిషేక్. అతని మహోన్నతమైన సంస్కారం ముందు నేను మరుగుజ్జునైపోయాను. సుధీర్ మా ఇంటికి 4-5 సార్లు వచ్చాడు.
అతను మంచి మాటకారి, మంచి గాయకుడు కూడా. అతనితో కబుర్లతో గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. అతను పాడుతుంటే మైమర్చిపోయేదాన్ని. అభిషేక్ ఆఫీస్ పని మీద ముంబై వెళ్లి అప్పటికి వారం రోజులు. ఆ రోజు అతను వస్తాడని అతనికిష్టమైనవన్నీ వండి, అతనికిష్టమైన లెమనెల్లా షిఫాన్ చీరలో అలంకరించుకొని అతని కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఆ శబ్దం కోసమే ఒళ్లంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తున్న నేను వెంటనే వెళ్లి తలుపు తీశాను. ఎదురుగా సుధీర్. నేను ఎంతగానో ఎదురు చూస్తున్న అభిషేక్ కాకుండా అనూహ్యంగా సుధీర్ అక్కడ ప్రత్యక్షమవటంతో కొంచెం అసంతృప్తిగానే అనిపించినా తేరుకొని నవ్వుతూ ఆహ్వానించాను. అతను లోపలికొచ్చాడు. ఇవాళ ఆదివారమేగా, మీ ఆయన ఇంట్లో లేరా అడిగాడు. ఆఫీస్ పని మీద ముంబై వెళ్లారు, ఇవాళ వస్తారు అన్నాను. నాకెదురుగా సుధీర్ మౌనంగా కూర్చున్నాడు. ఇవాళ ఎందుకో అతను కొత్తగా కనిపిస్తున్నాడు. తల వంచుకొని సీరియస్గా నేలను చూస్తూ మధ్య మధ్యలో తలపైకెత్తి నన్ను తదేకంగా చూస్తున్నాడు. అతని చూపులోని ఆరాధన నాకు కొత్త కాదు. కాని ఇవాళ ఆరాధనకి బదులు ఆకలి స్పష్టంగా కనిపిస్తూ నా ఒళ్ళు జుగుప్సతో ముడుచుకుపోయేలా చేస్తోంది. అభిషేక్ త్వరగా వస్తే బావుండును అనుకున్నాను. నాకు సుధీర్ మౌనం భరింపరానిదిగా ఉంది. స్టేషన్కి ఫోన్ చేశాను. ట్రైన్ గంట లేటుట. నా మనసు నిరాశగా మూలిగింది. సుధీర్కెదురుగా కూర్చోవాలని లేదు. ఏదో పని కల్పించుకుని బెడ్రూంలోకి వచ్చి నీట్గా ఉన్న గదినే మళ్లీ సర్దడం మొదలుపెట్టాను. నా వెనుక ఎవరో నిలబడిన అలికిడైంది. గిర్రున వెనుతిరిగి చూశాను. సుధీర్. అతను మా ఇంటికి 4-5 సార్లు వచ్చినా ఎప్పుడూ డ్రాయింగ్ రూమ్ దాటి లోపలికొచ్చింది లేదు. అలాంటిది ఇప్పుడు సరాసరి బెడ్రూంలోకి వచ్చిన అతన్ని చూసి చకితురాలనయ్యాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటే గెస్ట్ రూంలో పడుకో అన్నాను. అన్యాపదేశంగా అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోమని చెబుతూ. జవాబుగా అతను నాకు అతి సమీపంలోకి వచ్చి ఒక్క ఉదుటున నన్ను బలంగా కౌగిలించుకున్నాడు. ఊహించని ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టురాలనైన నేను మరుక్షణమే తేరుకొని, సుధీర్, ఏమిటిది? వదులు అన్నాను పెనుగులాడుతూ. ప్లీజ్, కాదనకు, ఒక్కసారి నా కోరిక తీర్చు. అతను కొండ చిలువలా నన్ను అల్లుకుపోతున్నాడు. నా ఆశలని, కలలని సమూలంగా నాశనం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నాం. ఒక్కసారి నా కోరిక తీర్చు. మళ్లీ ఈ జన్మలో నీకు కనిపించును. వదులు, ఆయనొచ్చే టైం అయింది. నా కాపురాన్ని నాశనం చేయకు. నాకేడుపొస్తోంది. అతను నా మొరని వినడం లేదు. మరింత బలంగా నా నల్లుకుపోతున్నాడు. కాలింగ్ బెల్ మ్రోగింది. అదిగో ఆయన వచ్చినట్టున్నారు. నన్ను వదులు, ప్రాధేయపడుతూ అన్నాను. రాణి, ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న అవకాశాన్ని వదులుకునేంత మూర్ఖుణ్ణి కాను. అతను నా చీర కుచ్చిళ్లను పట్టి బలంగా గుంజాడు. మరుక్షణం నా చీర ఊడి అతని చేతిలోకొచ్చేసింది. నేను అతని భుజాన్ని కండ ఊడి వచ్చేలా కొరికాను. అబ్బా అంటూ అతను బాధతో విలవిల్లాడుతూ ఒక్క నిమిషం పట్టు సడలించాడు. అది అవకాశంగా తీసుకుని నేను డ్రాయింగ్ రూంలోకి పరిగెట్టాను. నా ఒంటి మీద కేవలం లంగా జాకెట్టు మాత్రమే ఉన్నాయి. స్పృహ లేదు నాకు. ఇంటికొచ్చిందెవరో కూడా తెలియదు. నిలువెల్లా కంపిస్తూ తలుపు బోల్ట్ తీశాను. ఎదురుగా అభిషేక్. ఏమండి, నన్ను ఆ సుధీర్ అస్పష్టంగా అంటూ కళ్ల ముందు చీకటి వలయాలు కనిపిస్తుండగా అక్కడే కుప్పకూలిపోయాను. పడిపోతున్న నన్ను అతని పొదవి పట్టుకోవడం మాత్రం తెలుసు నాకు. తిరిగి నాకు స్పృహ వచ్చేటప్పటికీ నేను అభిషేక్ ఒడిలో ఉన్నాను. అతను ఆతృతగా నా ముఖంలోకి చూస్తున్నాడు. అసలేం జరిగిందో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో కొన్ని క్షణాలు వెర్రిగా అతని వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. క్రమంగా జరిగిందంతా గుర్తొచ్చింది. అప్పుడొచ్చింది నాకు దుఃఖం. ఊరుకో శిల్ప, అతను నా తల నిమురుతూ ఓదార్చసాగాడు. అతను ఓదార్చే కొద్దీ నా దుఃఖం మరింత ఎక్కువైంది. నీ ఇష్టంతో ప్రమేయం లేకుండా జరిగిన ఈ సంఘటనకి నువ్వెలా బాధ్యురాలు అవుతావు? శిల్ప, ఇంత చిన్న విషయానికి నువ్వింత అప్సెట్ అవ్వాలా? నా కళ్ళకతను విశ్వరూప సందర్శనమిస్తున్న శ్రీకృష్ణులా కనిపించాడు. ఇతన్నా నేను పరీక్షించాలి అనుకున్నాను. నా అవివేకానికి నాకే సిగ్గేసింది. నన్ను నమ్మండి, నేను అపవిత్రం అవ్వలేదు అంటూ జరిగిందంతా చెప్పాను. నాకు తెలుసు అన్నాడతను చిరునవ్వుతో. మీకు ఒక అబద్ధం చెప్పాను. సిగ్గు పశ్చాత్తాపం నిండిన స్వరంతో అన్నాను. అబద్ధమా? ఏమిటది? సుధీర్ని నేను ప్రేమించానని చెప్పిందంతా అబద్ధం. మీరు విరజని ప్రేమించారనే నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోయాను. స్త్రీ సహజమైన అసూయతో నేను ఒక వ్యక్తిని ప్రేమించానని చెప్తే మీరెలా రియాక్ట్ అవుతారో పరీక్షించాలని అలా చెప్పాను. ఇంతకీ నీ పరీక్షలో నేను నెగ్గినట్టేనా? చిలిపిగా నవ్వాడు అతను.
నేను అతని గుండెల్లో ముఖం దాచుకున్నాను. నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.